నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము. దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. 25వ శ్లోకము. ఏకదాహి విశాలాయాం చత్వార ఋషయోమలాః సత్సంగార్థం సమాయాత దదృశుస్తత్ర నారదం. సనకాది నలుగురు ఋషులు నిర్మలమైన వారు. ఒక దినము వారు సత్సంగము కొరకై విశాలాపురము అనగా బద్రీనారాయణ క్షేత్రమునకు విచ్చేసిరి. అచ్చటవారు నారదుని చూచిరి. 26వ శ్లోకము. కుమారా ఊచుః కథం బ్రహ్మాన్ దీనముఖః కుతశ్చింతాతురో భవాన్ త్వరితం గమ్యతే కుత్ర కుతశ్చాగమనం తవ. సనకాది మునులు పలికిరి, మహర్షి, మీరెందులకు దీనముఖముతో ఉన్నారు? మీరేలా చింతాక్రాంతులై ఉన్నారు? ఇప్పుడు మీరు ఎచ్చటి నుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందరగా మీరు ఎచ్చటికి పోవచ్చున్నారు? 27వ శ్లోకము. ఇదానీం శూన్యచిత్తోసి గతవిత్తో యథాజన తవేదం ముక్త సంగస్య నోచితం వదకారణం. సకల సంపదలను కోల్పోయిన వ్యక్తి వలె మీరు ఎందుకు బాధపడుచున్నారు? మీ వంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితము కాదు కదా. దీనికి కారణము ఏదియో తెలుపుడు. ధన్యవాదములు.